అస్సలాము అలైకుం. సంవత్సరికం లేక బరిసి. మన ముస్లిమ్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళ సంవత్సరానికి సంవత్సరికం అని చెప్పేసి చేస్తారు. అది కూడా కరెక్ట్ సంవత్సరానికి కాదు, ఒక నెల ముందే చేస్తారు. ఆ రోజేంటంటే కొంతమంది పలావ్ వండుతారు, కొంతమంది ఈ మధ్య బిర్యానీలు కూడా వండుతున్నారు. చాలా వెరైటీస్ కూడా చేస్తున్నారు. బ్రతికున్నప్పుడు ఆ మనిషి కూడా అన్ని వెరైటీస్ తిన్నాడో లేదో తెలీదులే గానీ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు మాత్రం వెరైటీస్ బాగా వండుకుంటారు. ప్లస్ ఇంకో రిచువల్ కూడా ఉండిద్ది, ఊదు వెయ్యడం. అంటే వేరే రిలీజియన్‌లో అంటారు గదా! పున్నామ నరకం నుంచి కొడుకు కాపాడుతాడు అని చెప్పేసి, ఇలాగ వీళ్ళేమంటారంటే కొడుకు యొక్క కొడుకులు ఊదు వేస్తేనంట ఆయన స్వర్గానికి వెళ్తాడు. ఆయనే వెయ్యాలి. కూతురు వేసినా కూడా అతను స్వర్గానికి వెళ్ళడు. కొడుకుకే ఇంపార్టెంట్. అస్తగఫిరుల్లా. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఎవరైనా కొడుకులున్నారా అండి? లేరు కదా! మరి ఈ రిచువల్ ఆయన చేశారా? చేయలేదు కదా! మరి మీరెలా నమ్మి ఇలాంటి రిచువల్స్ అన్నవి చేస్తున్నారు? ఇవన్నీ బిద్దాత్ పనులండి. చాలా మందికి ఇవి బిద్దతని తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు అది అజ్ఞానపు కాలం. ఎవరు ఖురాన్ చదివేవాళ్ళు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇవి తప్పు అని తెలిసినా కూడా ఏదో పాతకాలం నుంచి చేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం చేయకపోతే మనకేదైనా కీడు జరిగిద్దేమో అన్న నమ్మకంతో, భయంతో ఇలాంటి బరిసి, చాలీస్మా లాంటివి చేస్తున్నారు. మీరు ఆ మనిషి చనిపోయిన మనిషికి గురించి అన్నదానం చేయాలనుకుంటే ఏ రోజైనా చెయ్యండి. ఆ పుణ్యం వెళ్ళిద్ది. మీరు అతనికి ఏ రోజైనా అతనికి బట్టలు ఇవ్వండి అతని పేరు మీద. ఆ పుణ్యం కూడా అతనికి వెళ్ళిద్ది. అంతేలే గాని పర్టిక్యులర్‌గా ఒక డే పెట్టుకొని ఆ డే రోజే చెయ్యాలి. ఆ రోజు చేయకపోతే ఏదో కీడు జరిగిద్ది. పర్టిక్యులర్‌గా ఈ రోజు చేస్తే ఏదో మంచి జరిగిద్ది అన్న విశ్వాసాన్ని కలిగి ఉండకండి. బిద్దాత్ మనకి షిర్క్ వైపుకి తీసుకెళ్ళిద్ది. షిర్క్ నరకానికి తీసుకెళ్ళిద్దని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇలాంటి పనులు ఆపండి.